అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఒక అభిప్రాయం ఏముందంటే మిడిల్ క్లాస్కు 6th క్లాస్లో ఏదో ఒక టెక్నికల్ స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ ఉన్నటువంటి స్కూల్లో వేయాలి. ఐఐటి ఫౌండేషన్ ఏదో ఎవరికి అర్థం కాదు. మ్యాథ్స్ సైన్స్ బాగా నేర్చుకుంటే సరిపోతుంది దేనికైనా. ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో వీలైతే శ్రీ చైతన్య నారాయణ టెక్నో ఒలింపియాడ్ స్కూల్స్లో వేయాలి. 10th కాగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ 11th శ్రీ చైతన్య నారాయణలో హైదరాబాద్లో మీకు అడ్మిషన్ చేయాలి. అది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో వెళ్ళాలి. ఎవరో బ్రోకర్ వస్తారు, లేదా మనం పోతాం, డబ్బులు కడతాం, మాట్లాడతాం, గుంపులు కూడా జాయిన్ అయిపోతాం. మాదాపూర్కో మియాపూర్కో ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాం. అయితే శ్రీ చైతన్య నారాయణలో జాయిన్ అవుతాం సరే. సో అది దానివల్ల న్యాయం జరుగుతున్నటువంటి ఆలోచన లేదు చాలామందికి. అంటే ఆటోమేటిక్గా టెక్నికల్ స్కూలు, ఇంటర్మీడియట్ నా చిత్రాన్ని అడ్మిషన్స్, తర్వాత ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్. డబ్బులు వస్తే ఐఐటి సీట్ వస్తే ఐఐటి అనేది, లేకుంటే ఎంసెట్ సీట్ లేకుంటే డబ్బులు కట్టి 10 లక్షలు 15 లక్షలు పట్టుకొని మొత్తం ఎంసెట్ కాలేజీ మొత్తం తిరిగి డబ్బులు ఇచ్చి కంప్యూటర్ చేర్పియాలి. ఇక వేరే ఆలోచన లేదు. చాలామంది అంటారు శ్రీ చైతన్య నారాయణ కాకుండా అంటే మరి ఇంకేమున్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ మైండ్ సెట్లో చైతన్య నారాయణ నిండిపోయింది, ఆ స్పేస్ నిండిపోయింది చిన్నప్పటి నుంచి. అది అడుగుతా పేపర్ ప్రకటనల ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, పిఆర్ఓ ద్వారా కావచ్చు, స్కూల్ టీచర్స్ చెప్పడం వల్ల కావచ్చు, రకరకాలుగా మైండ్ స్పేస్లో శ్రీ చైతన్య నారాయణ అనేటువంటి భావజాలాన్ని నింపేసిండు. అంటే మీకు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, మేమే నీకు ఇష్టమైనా కష్టమైనా కూడా మేము తప్ప మరొకరు లేరు అనేటువంటి భావనతో మన మైండ్ స్పేస్ని మొత్తం కూడా ఆక్యుపై చేశారు వాళ్ళు. అసలు శ్రీ చైతన్య నారాయణ కాక ఆల్టర్నేటివ్ ఉన్నాయా లేదా ఆరా తీస్తే కదా మనకు అర్థమయ్యేది. 15 ఏళ్ళ నాడు పెద్దగా లేవు, 10 ఏళ్ళ నాడు చాలా పరిమితంగా ఉన్నాయి, 5 ఏళ్ళ క్రితం కొంచెం ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా 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 ఆల్టర్నేటివ్ కాలేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మీద కూడా మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ ఉండేటువంటి ఆల్టర్నేటివ్ కాలేజెస్ కోసము మన ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీని మీద ఏమైనా ఇబ్బంది ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్సులు తీసుకునే విషయాన్ని చెప్తుంటారు. సంబంధిత కోర్సు తీసుకోండి. జూమ్ మీటింగ్ ద్వారా మీకు గైడెన్స్ ఇస్తారు, వాట్సాప్ ద్వారా మీకు ఆన్సర్ ఇస్తారు. ఆయా కొన్ని ముఖ్యమైనటువంటి కాలేజీలు ఉండేటువంటి డైరెక్టర్స్ తోటి స్వయంగా మీతో జూమ్ మీటింగ్లో మాట్లాడతారు. వాళ్ళ కరికులము, ఫ్యాకల్టీ, ఫీ వివరాలన్నీ ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన హాస్టల్, రూమ్స్, కిచెన్, టాయిలెట్ అన్నిటికి సంబంధించిన ఫొటోసు, సంబంధిత వీడియోలతోటి అత్యంత సమగ్రమైన సమాచారం మీకు ఇవ్వబడితే వీరంత ఎక్కువ కాలేజీలో ప్రయత్నం చేస్తాం. దానివల్ల మీరు ఇంట్లోనే కూర్చొని ఫోన్లో చూసి డైరెక్ట్గా మీరు 1-2 సార్లు హైదరాబాద్కి వచ్చి మీ కాలేజ్ బుక్ చేసుకుని పోవచ్చు. మీకు ఇన్ని కార్లు తీసుకొని భోజనాలు చేసి లీవులు పోగొట్టుకొని బేజారైపోయి ఇంత కష్టాలు లేకుండా ఇంట్లో జస్ట్ మా యాప్లో ఉండేటువంటి క్లాస్ వినడం ద్వారా, మేము పంపించే వీడియో వినడం ద్వారా మీరు అద్భుత నిర్ణయం తీసుకోవచ్చు. అలాంటి దాని మీద యాప్ కోర్స్ మీద సందేహాలు ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేయండి. చేస్తే మొత్తం స్క్రీన్ ఆన్లైన్లో ఉండి మీకు యాప్ డౌన్లోడ్ చేసి సంబంధిత కోర్స్ తీసుకునే విధంగా ఉంటారు. జస్ట్ కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇయర్ లాంగ్ సర్వీస్ ముత్తులారా. సరే, ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ అనేది మైండ్ స్పేస్ నుంచి పక్కా జరిగితే ఏవైనా ఆల్టర్నేటివ్ కాలేజ్ చాలా 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 ఆల్టర్నేటివ్ కాలేజెస్ తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. కాకపోతే అది దురదృష్టవశాత్తు అవి కూడా శ్రీ చైతన్య నారాయణ మోడలే. మీకు రాజమండ్రి, భీమవరము అలాంటి అనేక ప్లేసులలో, తిరుమల ఉంది, శశి వేలువెన్నులో ఉంది, భాష్యం గుంటూరులో ఉంది. అఫ్కోర్స్ అవన్నీ అవే మోడల్స్. నారాయణ ఆల్టర్నేటివ్ కాలేజ్ అని చెప్పలేము. శ్రీ చైతన్య నారాయణ లా కాకుండా అవే తానులోని అదే తాను ముక్కలే, కానీ వేరే పేరుతో నడుస్తున్నాయి. కొన్ని ప్లేసుల్లో డేస్ కాలేజ్ ఆకాశ్ ఉంది, వైజాగ్, విశాఖపట్నంలో ఫిడ్జీ ఉంది. ఈ మధ్య గుంటూరు నుంచి ఒక కాలేజ్ వచ్చింది, ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ అనే కాలేజ్ వచ్చింది. సో దాని గురించి మేము వివరాలు ఆరాధించి మా టీం వెళ్ళి ఎగ్జామిన్ చేసి అది బాగుండనట్టయితే దాని గురించి మేము వివరాలు తెలియజేస్తాం. కానీ హైదరాబాద్లో చాలా 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 ఆల్టర్నేటివ్ కాలేజెస్ ఉన్నాయి. దానిలో ఉదాహరణకు కొన్ని ఫిడ్జీ ఉంది, ఆకాశ్ ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ చాలా వచ్చినాయి. అవి మంచిగా చెడ వీడియోలు చెప్పట్లేదు. ఏవి మంచి ఏవి చెడు చెప్పడం లేదు, ఓన్లీ లిస్ట్ అవుతున్నాను. ఏవి మంచివి, ఏవి చెడు, ఎవరికి సూట్ అవుతాయి, ఏ ఏరియాలు ఉన్నాయి, ఏ ఎకానమీలు ఉన్నాయి, ఎలాంటి కరికులం ఉంది, ఎక్కడ ఫ్యాకల్టీ ఎట్లుంది, మెటీరియల్ ఉంది, టెస్టింగ్ ఎట్లుంది, హాస్టల్ ఎట్లుంది, ఇలాంటి అనేక రకాల
క్యాంపస్ కల్చర్ ఎట్లుంది, అనేక విషయాలతో ఉదాహరణ కోసం మీకు యాప్ డౌన్లోడ్ కోర్స్ తీసుకోండి. మీకు శ్రీధర్ ప్రతిష్టానికి సంబంధించిన శ్రీధర్ నేను మీకు గైడెన్స్ ఇస్తాం. మా టీం పటిష్టంగా పనిచేస్తుంది. సో మీకు అద్భుతమైన కాలేజ్ ఇచ్చేటువంటి బాధ్యత మాది. ర్యాంక్ ఇస్తుందో లేదో ఎవరని చెప్పలేం, కానీ ఉన్నంతలో మంచి కాలేజ్. అద్భుతమైంది అంటే ఇంటర్మీడియట్ ఏది అద్భుతమైంది లేదు, దానికి ఉన్నంతలో శ్రీ చైతన్య నారాయణతో పోలిస్తే అద్భుతమైంది. సో హైదరాబాద్కి వస్తే ఇంత చెప్పాను, ఫిడ్జీ, ఆకాష్, రెజొనెన్స్, నానో, 9 ఇప్పటికీ 5 అయినాయి. మాడ్యులస్ 6, వాల్యూఓక్, ఎక్సలెన్షియా, తర్వాత మీకు విడ్జీ, అదేవిధంగా మైటీ, అభ్యాస్, ఆవిష్కార్, ఇంపల్స్, ఇగ్నైట్, మెటామైన్స్, ఇవి కాక ఇంకా అనేక రకాల డెల్టా, ఇంకా ఇవి కాక నేను చెప్పని కాక కూడా అనేక కాలేజెస్ ఉన్నాయి. సంజీవని లాంగ్ టర్మ్ కోచింగ్ అయితే, డిఆర్ అకాడమీ, నేను దాదాపు ఇప్పుడు 15-20 పేర్లు చెప్పాను. వీళ్ళకి మళ్ళీ అనేక బ్రాంచెస్ ఉన్నాయి. సో బ్రాంచెస్తో కలిపితే దాదాపు 30-40 వరకు ఇక్కడే అయింది మీకు. ఇంకా అనేక రకాల మీద వాటి మీద కూడా మీకు వివరాలు ఇస్తాను. ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్పాను, మంచి చోటు చెప్పట్లేదు నేను. దీనిలో ఏవి బెటర్ ఏవి కాదనేది మళ్ళీ మనం వేరే చర్చ. గ్యాటిక్ ఉంది, కొంచెం ప్రీమియం హై ఫీజ్ స్ట్రక్చర్ ఉండేటువంటిది. సో ఇన్ని ఆల్టర్నేట్ కాలేజ్ ఉన్నప్పటికీ మన మైండ్ వాటి మీ దృష్టి మరలక ముందే, దాని నుంచి ఆలోచించకముందే మన మైండ్ స్పెండ్ చేసుకొని ఫోన్ వస్తుంది, టీచర్స్ చెప్తారు, మేనేజ్మెంట్ చెప్తారు, మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి తీసుకపోయి ఏం చేసే డబ్బులు 10,000-20,000 కట్టించుకుంటే మీకు అక్కడే ఇరికిపోతారు. కాబట్టి మిత్రులారా అనేకమైన ఆల్టర్నేటివ్ వ్యవస్థ మొదలైంది. ఇప్పుడు అనేక ఇంకా వచ్చినాయి. అవి బాగున్నాయా లేదు చెప్పిన మీకు బన్సల్ వచ్చింది, కెరీర్ పాయింట్ వచ్చింది, ఇంకా అనేకమైన కోటాకు సంబంధించిన బ్రాంచెస్ కూడా వస్తున్నాయి. మోషన్ వచ్చినట్టున్నది, అలెన్ వస్తుందట, అన్అకాడమీ పాయింట్ వచ్చింది, బైజూస్ పాయింట్ వచ్చింది, వేదాంత్ వచ్చింది. ఢిల్లీ నుంచి కోటా నుంచి కూడా చాలా కాలేజెస్ వస్తున్నాయి. ఫీక్స్ వల్ల అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ దీనిలో ఏది బెస్ట్, దానికోసమే మన ఎస్బీఐ టాక్స్ యాప్ ప్రతిష్టానం కలిసి పనిచేస్తుంది. శ్రీ చైతన్య నారాయణలో బ్లైండ్గా మీరు 10,000 కడతారు. మీరు ఎవరికి సర్వీస్ ఇవ్వాలి, ఎవరు సీరియస్గా ఉన్నారు మా సర్వీస్ కోరుతున్న విషయం తెలియాలి కాబట్టి ఒక 1,000 రూపీస్ నామినల్గా పెట్టాము అంతే. ఇయర్ లాంగ్ 1,000 రూపీస్కి ఎవరు సర్వీస్ ఇవ్వరు. కానీ సీరియస్ ఆస్పెక్ట్ తెలుసుకోవడం కోసం యాప్లో డౌన్లోడ్ చేసి కోర్స్ తీసుకోమన్నా. స్వయంగా అనేక మంది కాలేజ్ యొక్క డైరెక్టర్స్ తోటి మీకు జూమ్ మీటింగ్లో మాట్లాడిస్తాం. 80% 90% నిర్ణయం మీరు ఇంట్లో కూర్చొని చేస్తారు. వీలైతే అనేకమైనటువంటి ఆల్టర్నేట్ కాలేజ్కి ఒక టెస్ట్ కండక్ట్ చేసే ఆలోచన ఉంది ప్రతిష్టాన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్యాట్. ఒక 2-3 సార్లు ఏడాదికి ప్యాట్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. ఆ టెస్ట్ రాసిన వాళ్ళకు మీకు ఫీ డిస్కౌంట్ ఉంటుంది. ఆ టెస్ట్ స్కోర్ ఆధారంగా ఒక 5-10 కాలేజీల్లో మీకు ఫీ డిస్కౌంట్ ఇస్తారు. 10%, 20%, 30%. బాగా పెర్ఫార్మ్ ఉంటే ఫ్రీ ఇస్తారు. కొంతమందికి రిటర్న్ స్కాలర్షిప్ కూడా ఇస్తారు హాస్టల్తో సహా. అలాంటి ఒక ఆల్టర్నేటివ్ ఒక సిస్టమ్ బిల్డ్ కావాల్సిన అవసరం శ్రీ చైతన్య నారాయణకు. ఆ వ్యవస్థ నిర్మించడంలో ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టానం కృషి చేస్తారు. దీన్ని మీకు సహకరించండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సు తీసుకోండి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినంత అన్ని వివరాలు మీకు చెప్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న విషయం మీద. ప్యాట్ టెస్ట్ అందరు రాయండి. ప్యాట్ ద్వారా మీ బంచుకాల అడ్మిషన్లు మాత్రమే కాదు, డిస్కౌంట్ కూడా వస్తుంది. మీ పిల్లల యొక్క టాలెంట్ తెలుస్తుంది. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి జై.